ఒక బెనిఫిట్ షో సందర్భంగా సూపర్ హీరో వెళ్తే అక్కడ తొక్కిసలాట జరిగి ఒక ప్రాణం పోయింది. ఆ బిడ్డ చాలా ప్రాణాపాయం ఇప్పుడు వచ్చినాకనే రికవర్ అవ్వడానికి సమయం పట్టే పరిస్థితి ఇది ఉంది. దీన్నే ఇప్పుడు ప్రధానంగా చర్చ. ఇప్పుడు అల్లు అర్జున్ ఎన్నికలు అప్పుడు వెళ్ళింది ఏంటి, వాటి మీద కూడా మాట్లాడతాను. కీలకమైన చర్చ ఎందుకు వచ్చింది? చాలా మంది అంటారు ఇంతకుముందు ఎప్పుడు జరగలేదా, ఇప్పుడు కంటే చాలా చరిత్రలో సమయంలో మీడియాలో రాజకీయాల్లో సమాజంలో ఒక్కొక్కసారి ఒక సమస్య ఒక రూపంలో ముందుకు వస్తుంది. వచ్చినప్పుడు మీరు ఎలా చర్చించారు? మీరు చర్చించిన దాంట్లో మానవత్వం ఎంత, లేకపోతే ఇతరమైనటువంటి హంగామా ఎంత, రాజకీయం ఎంత, అది చర్చ. ఇక్కడ నాకు రేవంత్ రెడ్డి మీద ఏం అభిప్రాయం ఉంది, అల్లు అర్జున్ మీద ఏం అభిప్రాయం ఉంది, పుష్ప సినిమాకి ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి, అది వేరే సమస్య కానే కాదు. దీని ముందు ఈ చర్చలో ఒక దారి తప్పించే ఒక పద్ధతిలో ఏదో రేవంత్ రెడ్డి వర్సెస్ అన్నట్టుగా తీసుకోవడం ఒక ముఖ్యమైనది. అంతకు ముందు మీరు అన్నట్టు సినిమాకు ముందు కూడా ఆ ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ మీకు తెలిసి నేను దీని మీద కంటిన్యూస్ గా ఈ విషయాల మీద మనం మాట్లాడుతున్నాము. కొద్ది గొప్పగా ప్రమాదం జరిగితే అది భద్రత ఇదంతా చూసుకోవాలి కదా, ఇలాంటివి జరుగుతాయి కదా, ఎందుకు ముఖ్యమంత్రి ఎంత తీవ్రంగా తీసుకోవడం అన్న పద్ధతిలో కూడా నేను మాట్లాడాను. నేను ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా చాలా మంది అంటారు ఏమని, అసలు కోర్టు ముందు ఉన్నటువంటి విషయాన్ని ఎలా మాట్లాడతారని. కోర్టు ముందున్న విషయాన్ని సభ్యులు అడిగితే కనుక, సభ్యులు అడిగినప్పుడు స్పీకర్ అనుమతించినప్పుడు ముఖ్యమంత్రి తప్పకుండా చెప్పాలి సార్. చెప్పకపోతే అది ఒక విధమైన సభ హక్కుల అంశానికి కిందకి వస్తుంది. రెండోది కోర్టు ఏమి నిషేధించలేదు. అల్లు అర్జున్ కు కొన్ని ఆంక్షలు పెట్టారు. ఆయన ఆంక్షలు ఉన్నా కానీ అల్లు అర్జున్ మామూలుగానే మాట్లాడుతున్నారు. అందువల్ల ఆంక్షలు ముఖ్యమంత్రి మీద కానీ ప్రభుత్వం మీద కానీ హైకోర్టు పెట్టలేదు. స్పందించే మిత్రులు కేవలం ఆవేశంతో అభిమానం దురభిమానంతో కాకుండా నిజాన్ని నిజంగా న్యాయాన్ని న్యాయంగా సత్యాన్ని సత్యంగా సినిమాగా చూడటం చాలా చాలా అవసరం అండి. ఈ రెండవ రౌండ్ లో మొదటి రౌండ్ అప్పుడు హైకోర్టు కూడా చెప్పింది అతను హీరో అయినంత మాత్రాన మామూలు మనుషులకు ఉండే హక్కులు లేకుండా పోతాయా, కాబట్టి అతనికి ముందస్తు మధ్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మధ్యంతర బెయిల్ 4 వారాలు మాత్రమే, విచారణ ఆపమని కానీ ఈ విషయాలు చేయొద్దని కానీ కోర్టు ఏం చెప్పలేదు. తీవ్రమైన ప్రశ్న భాగంగా ఉన్నాయి. వేలకు 1000 రూపాయలకు 2000కు టికెట్లు పెంచడం కానీ, లేకపోతే తొక్కిసలాడడం కానీ, ముందు పోలీసులు చెప్తున్న వెర్షన్ అంతా తోచిపడేద్దామా? పోలీసులు చెప్పేది ఏది నిజం కాదు, న్యాయ నిపుణుల సలహా మేరకు అల్లు అర్జున్ గారు చెప్తుంది ఒకటే నిజాన్ని మనం తీసుకున్నాం. అవకాశం లేదు మనకు. మన ముందున్న అనేక అంశాలు ఇది జరిగింది, పోలీసులు అడిగారు, వాళ్ళు అనుమతించకుండా వెళ్ళారు, తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట సమయంలో కూడా ఆమె చనిపోయిందని కూడా హీరో గారికి పొద్దున వరకు కూడా తెలియలేదు. ఆమె కొడుకు చావు బతుకుల మీద ఉన్నాడన్న విషయం కూడా ఆయన చేసిన వీడియోలో లేదు. ఇది ఒక ఫ్యాక్ట్. అవును, అంటే మన సమాజంలో ఇప్పుడు ఆయన సినిమా వస్తువులు వాటి గురించి ఎంత మాట్లాడతామో, అభిమానంతో వెళ్ళినటువంటి ఒక తల్లి ప్రాణాన్ని కోల్పోవడము, బిడ్డ కూడా చాలా సాగు బతుకుల్లోకి వెళ్ళటము, దీని మానవత్వ కోణంతో కూడా మనం చూడాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు చూశాను, నేను మళ్ళీ మీతో మాట్లాడే ముందు ఆ రోజు ఆయన విడుదల చేసింది స్పందించేది కదా, సహాయం చేసేది కదా అనే పద్ధతిలో అందరూ కూడా అనుకుంటున్నారు. కానీ అందులో ఆ బిడ్డలిద్దరూ క్షేమంగా ఉండాలి అని అన్నారే కానీ ఇంకో బిడ్డ ఇంకా చాలా తీవ్రమైన పరిస్థితిలో ఉన్నారనేటువంటి మాట కూడా అందులో లేదు. అంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ లేదు పోలీసులుగా ఇంత పాన్ ఇండియా సినిమా నిర్మించి ఇంత చేయగలిగినటువంటి వాళ్లకు ఈ ప్రాథమికమైన సమాచారం తెలిసినా దాన్ని పంచుకోలేదా? మళ్ళీ మీడియా దాన్ని హైలైట్ చేసే వరకు ఆ బిడ్డ ఇంత ఇబ్బందిగా ఉన్నాడన్న విషయం అంటే చర్చకి రాలేదు. ఇంకా రేవంత్ రెడ్డి వేసిన ప్రశ్న న్యాచురల్ గా వస్తుంది. ఇప్పుడు ఒకటి అల్లు అర్జున్ కాలిపోయిందా చేయకపోయిందా అనే మాటలతో నేను ఏకీభవించాను, ఆ భాషలో మాట్లాడక్కర్లేదు. కానీ అతనిగా విజయోత్సవంతో వచ్చినట్టుగా అతన్ని మొత్తం పరిశ్రమ అంతా వెళ్ళి దాన్ని అంత సెలబ్రేట్ చేసుకోవాల్సింది ఏముందండి? పుష్ప విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటే అర్థం ఉంది, కానీ అల్లు అర్జున్ విడుదలని సెలబ్రేట్ చేసుకోవడం. అల్లు అర్జున్ రావడం మీరు అందరూ చూడండి. అల్లు అర్జున్ కు న్యాచురల్ స్టార్ అని పేరు. ఓకే, ఈజ్ వెరీ ఎనర్జెటిక్ స్టార్. దీనికి పుష్ప అంతకంటే ముందు అలవైకుంటే బాగా ప్రజలను అలవైతే దానికి ఓకే అప్పటి నుంచి. కానీ దాని అర్థం న్యాచురల్ స్టార్, ఒక న్యాచురల్ క్లాష్, ఒక న్యాచురల్ ట్రాజెడీ జరిగినప్పుడు ఎలా